అక్రమాస్తుల కేసులో జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ దర్యాప్తులో భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడిన నేపథ్యంలో ఆయన అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్కు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అనంత లక్ష్మీ కుమార్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమాస్తుల విలువ కోట్లలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అక్రమాస్తుల కేసులో లక్ష్మీ కుమార్కు రిమాండ్ విధించారంటున్నారు. అక్రమాస్తుల కేసులో జలమండలి మేనేజర్ లక్ష్మీ కుమార్ ను ఏసీపీ అధికారులు అరెస్ట్ కూడా చేశారు. దాని తర్వాత జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో 14 రోజుల పాటు రిమాండ్ కూడా దీంతో చెంచల్గూడ జైలు కూడా లక్ష్మీ కుమార్ కూడా తరలిస్తున్నారు. మొత్తానికి చూస్తే అక్రమాస్తుల కేసులో మాత్రమే పూర్తిగా దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు చాలా కీలకమైన విషయాలను కూడా రాబట్టారు. ముఖ్యంగా చూస్తే ఇంట్లోనే కేవలం 1,10,00,000 రూపాయలు దొరకడం, అంతేకాకుండా కొన్ని విలువైన డాక్యుమెంట్లకు సంబంధించి స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక లాకర్ ను కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రం 100 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అక్రమాస్తులా కాదా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే అతను ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి, దాని తర్వాత ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయనే దానిపైన కూడా ఆరా తీస్తారు. అయితే ఇప్పటికే కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించి ఏ విధంగా కొనుగోలు చేశారు, అంతేకాకుండా 6 ఓపెన్ ప్లాట్లకు సంబంధించి వాటికి ఏ విధంగా మనీ ట్రాన్సాక్షన్ చేస్తారు. మరోవైపు చూస్తే 3 లగ్జరీ ఫ్లాట్లకు సంబంధించి కూడా గుర్తించారు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ పైన కూడా పూర్తిగా గుర్తించిన నేపథ్యంలో మొత్తానికి లక్ష్మీ కుమార్ ని కూడా ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసే విధానాన్ని కూడా తరలించారు.